యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త వినడానికి ఇష్టపడదు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలవానిదివై పొమ్ము. చూడండి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై తిరిగి వెళ్ళిపో అని యేసుప్రభు ఎవరికి చెప్తున్నారు తెలుసా? 18 సంవత్సరాలు బట్టి బాధపడుతున్న రక్తస్రావం కలిగిన స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. యేసుప్రభు ఆ ప్రాంతం గుండా ఎందుకు వెళ్తున్నారు తెలుసా? శతాధిపతి యొక్క కుమార్తెకు బాగోలేదు. యేసుప్రభుని వచ్చి బ్రతిమలాడుకుంటా, అయ్యా నా గృహానికి వచ్చి నీ చెయ్యి నా కుమార్తె మీద ఉంచితే స్వస్థపరచుతుంది. ఆ మార్గం మధ్యలో ఈ వ్యక్తిని దేవుడు స్వస్థపరచడానికి కారణం ఏంటి తెలుసా? విశ్వాసం ఒకటే. ఈరోజు నీ జీవితంలో అప్పులు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, కష్టం ఉందని, దుఃఖం ఉందని, వ్యాధులు ఉందని, ఈ సమస్య నుంచి ఎవరు తప్పించట్లేదని బాధపడుతున్నామేమో. కానీ విశ్వాసపు సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచేస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అందుకంటే అంటే ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఈ కొండను తీసి సముద్రంలో కలిసిపో అంటే జరిగిపోద్దట. విశ్వాసంతో ఆజ్ఞాపించడానికి ఇష్టపడదాం. ఈరోజు విశ్వాసంతో బ్రతకడానికి ఇష్టపడతాం పిల్లరా. ఇంట్లో డబ్బు లేదని భర్త మీద అరుస్తున్నావా, లేదా ఇంట్లో సమాధానం లేదని భార్య మీద అరుస్తున్నావా? విశ్వాసం కలిగి ఉండడానికి ఇష్టపడవు. నీ విశ్వాసం ఎంత గొప్పది తెలుసా? అద్భుతాన్ని ముందు తీసుకురాగలిగదు ప్రియులారా. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి కారణం అదే. ఏదో తెలియని అపనమ్మకం, ఏదో తెలియని అవిశ్వాసం. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా నమ్ముతున్నాం? భర్తకు పూర్తి విశ్వాసం ఉంటే భార్యకు ఉండదు, భార్యకు పూర్తి విశ్వాసం ఉంటే భర్తకు విశ్వాసం ఉండదు. అందుకనే విశ్వాసకి పొత్తు కుదరదని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి బాధపడుతున్నా ఆవిడికి స్వస్థత రావడానికి కారణం యేసుప్రభు కాదట. ఆవిడికి స్వస్థత రావడానికి కారణం యేసుప్రభు వస్త్రం కాదు. కానీ యేసుప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మ, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు కుటుంబ వ్యవస్థలో, పిల్లల్లో, వ్యక్తిగత జీవితాల్లో, భార్య భర్తకి ఇద్దరికీ దేవుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నేను ఎక్కడికి తీసుకెళ్తాలో తెలుసా? నీ కుటుంబాన్ని బలపరిచి ప్రభు కొరకు ఉపయోగపడే పాత్రగా కాదు, సమాజానికి ఆశీర్వాదకరమైన కుటుంబంగా దేవుడు మారుస్తాడు ప్రియులారా. విశ్వాసం కలిగి జీవిద్దాం ఎవరైనప్పటికీ కూడా. ఈరోజు ఈ కార్యక్రమం చూసిన అందరికీ చెప్తున్నాను, పిల్లలైన, యవనస్తులైన, వృద్ధులైన, విశ్వాసం ఉంచు, దేవుడి కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు. విశ్వాసం ఉంచు, నా ఉద్యోగంలో దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను అభివృద్ధి పరుస్తాడు. ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటావో దేవుడు తప్పనిసరిగా నీకు నెమ్మదిని దయచేసి ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజంగా చాలా కుటుంబాల్లో ధనం లేక ఇద్దరు భార్యాభర్తలు సతమతం అవుతున్నారేమో. చాలా కుటుంబాల్లో తెలియని ప్రభా అవిశ్వాసం కూరుకుపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయేమో. ప్రభా, నువ్వే జతపరిచావు, నువ్వే కట్టావు, నువ్వే ప్రభా సృష్టించిన దేవుడివి, నేను నమ్ముకుని వెళ్ళిన ఎన్నడూ విడిచిపెట్టినన్నావు కదా. ఈ సత్యాన్ని తెలుసుకుని విశ్వాసంతో నీ మీద ఆధారపడితే నువ్వు వాళ్ళ కుటుంబాన్ని తరతరాల్ని పోషించగలవు అనే సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేసామని, చూస్తున్న వారందరినీ దీవించమని, కుటుంబాల మీద నీ కృప నుంచి నడిపించి ఈరోజు బలపరచమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.